మీరు మిస్సమ్మతో మునుపట్లాగా ప్రేమతో ఇష్టంగా ఉన్నారనుకోండి. అదే సార్, అలా నటించారు అని అనుకోండి. మిస్సమ్మ మీకు ఎందుకు దూరమైందో చెబుతుంది. ఈ 5 ఏళ్ళు ఎక్కడుందో, ఏం చేసిందో కూడా చెబుతుంది. అలాగే మీ కూతురు ఆచూకీ కూడా చెబుతుంది. ఎలా ఉంది సార్ నా ఐడియా? ఐడియా బాగానే ఉంది, కానీ తనతో ప్రేమగా ఉండాలంటే తప్పేముంది సార్? మనం ఆర్మీ ఆపరేషన్స్లో శత్రువుతో చేతులు కలిపి వాళ్ళ సీక్రెట్స్ తెలుసుకుంటాం కదా. మీరు ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్స్ ఎన్ని చేయలేదు సార్. ఇప్పుడు ఇది కూడా అలాంటిదే అనుకోండి సార్. సార్, ఇంతకంటే వేరే దారి లేదు సార్. ఈ దారిలో వెళ్తేనే మీరు త్వరగా మీ కూతుర్ని చేరుకుంటారు. లేదంటే మిస్సమ్మ మొండితనం మీకు తెలియంది కాదుగా సార్. మీరు గన్స్తో బెదిరించినా అస్సలు నోరిప్పదు. సరే, ఓకే రాతాడు. ఐ అగ్రీ. రేపటి నుంచి మీరు మిస్సమ్మతో ప్రేమగా ఉంటారు కదా సార్. మునుపట్లాగా చిలక గోరింకలాగా కలిసిపోయి ఉంటారు కదా సార్. అది నటన మాత్రమే. అంతే సార్, నటనే. పాప కోసం నటించండి సార్, పని అయిపోతుంది సార్. నటిస్తూనే మిస్సమ్మతో ప్రేమలో పడిపోతారు. ఈలోపు ఏ ప్రమాదం రాకుంటే చాలు. దేవుడా. నమస్తే సార్. ఎలా ఉన్నావు లాయరు? నాకేంటి సార్, బయట హ్యాపీగా ఉన్నాను. పాపం మీరే 5 ఏళ్ళు జైల్లో ఉన్నారు. ఇన్నేళ్లు జైల్లో ఉన్న కేసు ఇంకా నడుస్తూనే ఉంది. నా కేసు ఎప్పుడు కొట్టేస్తారు లాయరు? అది అంత ఈజీ కాదు సార్. ఇప్పుడు కూడా మీకు అతి కష్టం మీద 1 నెల రోజులు బెయిల్ దొరికింది. నాకు 1 నెల రోజులు చాలు లాయరు. నేను అనుకున్న పని పూర్తి చేస్తాను. ఏం చేసినా బాగా ఆలోచించి చేయండి సార్. ఏదైనా తేడా జరిగితే పర్మనెంట్గా జైల్లో ఉంటారు. జైల్లో 5 ఏళ్ళు ఆలోచించాను. ఆ టైం సరిపోదా లాయరు? ఈ 5 ఏళ్లలో మనోహరి ఒక్కసారి కూడా నన్ను చూడ్డానికి రాలేదు. మిమ్మల్ని చూడడం అటుంచి నేను ఫోన్ చేసినా తీలేదు సార్. తెలివిగా నన్నిరికించి తను తప్పించుకుంది. దాన్ని వదలను. నా ఈగో సాటిస్ఫై అవ్వటానికి దాని అంతు చూస్తాను. అలాగే నేను బ్రతకడానికి నా కూతురు ఎక్కడుందో తెలుసుకుని నా ఆస్తి దక్కించుకుంటాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం సార్? హైదరాబాద్. నా కూతురు గురించి ఆ అమరేంద్రకు మాత్రమే తెలుసు. ఫ్లైట్ టికెట్లు బుక్ చేయి. అలాగే సార్. గుడ్ మార్నింగ్ అమర్. మార్నింగ్. అమరేంటి మూడీగా ఉన్నాడు? నా మీద నిన్నటి కోపం ఇంకా తగ్గలేదా? భాగ్యతో చెప్పి అమ్మని కూల్ చేయించాలి. అమ్మా, అమ్మా,
ఎక్కడున్నావు? అమ్మా, ఎక్కడున్నావు అమ్మా? ఏ, ఈ పిల్ల నిద్ర మత్తులో బాగిని అమ్మ అని పిలుస్తుంది. అమర్ కనిపెట్టేస్తాడో ఏమో. అమ్మా, నేను ఇక్కడున్నాను. నేను నిద్ర లేచాను. నాకు పాలు కావాలి. బ్రష్ చేసావా? ఇంకా లేదు. బెడ్ మిల్క్ కావాలి. బెడ్ కాఫీలా బెడ్ మిల్కా? బాగి, అమర్ హాల్లోనే ఉన్నాడు. బాగి, పాపం నైట్ జరిగింది తెలియక మనోహరి టెన్షన్ పడిపోతుంది. నేను హాల్లో ఉంటే ఏంటి మనోహరి? అంటే అమర్ అది అదే పాప పాలు అడుగుతుంది కదా, ఇవ్వు. పళ్ళు తోముకోకుండా పాలేంటి? బ్రష్ చేశాకే ఏదైనా. అది నీ ఇష్టం కాదు, పాప ఇష్టం. ఇట్స్ ఓకే సార్. అమ్మ ఎలా చెప్తే అలా చేస్తాను. బ్రష్ చేశాకే పాలు తాగుతాను. విన్నారా? పాప నా మాటే వింటదంట. అన్నీలు అక్కలు నిద్రలేచారా? వాళ్ళు నాకంటే ముందే లేచారు. అంటే నువ్వు లేటుగా లేచావన్నమాట. ఇట్స్ వెరీ బ్యాడ్. పాప ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేస్తుంది. తనపై నీ అజమాయిషి ఏంటి? లేదు సార్. ఎర్లీ గో టు బెడ్, ఎర్లీ టు రైస్ కదా. తప్పు నాదే కదా. అమ్మనే మనకండి. గుడ్ గర్ల్. పద, నీకు బ్రష్ చేయిస్తాను. అలాగేనమ్మా. రాథోడ్ రాథోడ్ రాథోడ్, యా చెప్పండి. ఆ పిల్ల తన కూతురని చెప్పేసి అమర్కి తెలిసిపోయిందా? లేదే. మరి అమర్ ముందే ఆ పిల్ల బాగిని అమ్మ అని పిలుస్తుంది. సార్ పిలవమన్నారు ఎప్పుడు? రాత్రి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తను అమ్మ అనే పిలుస్తుంది. బుజ్జమ్మ, నువ్వు అలాగే పిలువు. అది జరిగింది. సార్కి ఏమీ తెలియదు. మీరేం అనవసరంగా కంగారు పడకండి. మిస్సమ్ ఏమీ చెప్పలేదు.